అవినాష్ ఇంట్లో కూర్చుని ఉండగా వాచ్మెన్ కొంచెం కంగారు పడుతూ లోపలికి వస్తాడు. అయ్యా, బయటెవరో మిమ్మల్ని కలవాలని పట్టుబడుతున్నారయ్యా. నేను ఎంత చెప్పినా వినడం లేదు. అతను చూడడానికి ఎవరో బిచ్చగాడిలా ఉన్నాడు, కానీ అతని పక్కన ఒక లాయర్ కూడా ఉన్నారు. సరే, వాళ్ళ లోపలికి పంపించు. వాళ్ళిద్దరూ లోపలికి వచ్చి ఒక పక్కన నిలబడతారు. ఎవరు మీరు? ఎందుకు గొడవ చేస్తున్నారు? ఎవరు కావాలి? ఎందుకు వచ్చారు మీరు అసలు? తివారి ప్రశ్నలన్నీ విన్న ఆ లాయర్ కొన్ని కాగితాలను తీసి తివారి చేతిలో పెడతాడు. తివారి చిరాకు పడుతూ వాటిని చదవడం మొదలు పెడతాడు. నిమిషం నిమిషానికి అతని ముఖంలో ఆందోళన మొదలవ్వడం, అతను భయపడడం జరుగుతూ ఉంటుంది. అంకుల్, ఏమైంది? మీ మొహంలో కంగారేంటి? నాన్న గురించి ఏమైనా తెలిసిందా? ఎందుకు భయపడుతున్నారు? ఒకసారి ఈ డాక్యుమెంట్స్ నువ్వే చూడు, నీకే అర్థమవుతుంది. అవినాష్ కంగారుగా ఆ డాక్యుమెంట్స్ తీసుకుని వేగంగా చదువుతాడు. వాటిని చదవగానే అవినాష్కి పిచ్చెక్కినట్టవుతుంది. కోపంగా పైకి లేచి అరుస్తాడు. రే, ఎవడ్రా నువ్వు? మా నాన్న పేరు మీదున్న ఆస్తంతా నీ పేరు మీదకి ఎలా రాసిచ్చారు? ఆయన ఎక్కడున్నారు? ఏం చేసావు ఆయన్ను? అవినాష్ ఆ బిచ్చగాడిని పట్టుకుని కొట్టబోతుంటే తివారీ, సుభద్ర కలిసి ఆపుతారు. అంకుల్, నన్ను వదలండి. వీడే మా నాన్ననేదో చేశాడు. నన్ను వదలండి. వీడిని చంపైనా మా నాన్న ఎక్కడున్నారో నేను కనిపెడతాను. ఈలోగా ఆ బిచ్చగాడితో ఉన్న లాయర్ ఇంకో నోటీస్ తీసి అవినాష్ చేతిలో పెడతాడు. ఆ నోటీస్ చదివిన అవినాష్ అగ్గిమీద గుగ్గిలమైపోతాడు.